ఇది డే 9 వీడియో. డే 9 కాదు, డే 10, 11 or 12 కానీ డే 9 వీడియోలో వెళ్దాం. ఇప్పుడు కొత్తగా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. ఎక్కడికంటే మళ్ళా కేరళ సైడ్. మా వాళ్ళని అడిగిన, నార్మల్గా ఇప్పటిదాకా నేను మా స్కూల్ ఫ్రెండ్స్తో ఎడుకోలేదు. మొన్న ఒక్క ట్రిప్, ఫస్ట్ ట్రిప్ ఏమో చిరాల, సూర్యలంక బీచ్ ఉన్నాము నేను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్. అది నార్మల్ చిన్నది, 300-400 kilometers డిస్టెంట్ అది. తర్వాత మళ్ళీ ఒకరితో చిక్మంగళూరు అయినా, నేను ఇంకోడు అంతే. అది ఒక 2000, మొత్తం టోటల్గా 2000+ kilometers ట్రిప్ అయింది అది. ఇప్పుడు కొంచెం కేరళ మొత్తము ట్రిప్ అనుకుంటున్నా. అంటే మా ఒక 10 days అయితే. ఇది నార్మల్గా బెంగళూరు నుంచి రూట్ ఇదేమో పాండిచ్చేరి, చెన్నై నుంచి రూట్. నార్మల్గా నేను ఒకటి అనుకున్నది లాస్ట్ టైం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ చిక్మంగళూరు ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి యాడ్ అవుతాం డెస్టినేషన్. ఓకే, ఇక్కడ చాలా కిందకు ఉంది. ఈ రూట్ వేరే. మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్ చిక్మంగళూరుకి వచ్చి, తర్వాత ఇక్కడ కూడా ప్లేసెస్ ఉంటాయి మధ్యలో. చిక్మంగళూరు నుంచి మైసూర్ వచ్చి, మైసూర్ నుంచి ఇక్కడ బండిపూర్ నేషనల్ పార్క్కి పోవచ్చు. ఇది పెద్ద పార్క్ ఉంటుంది నార్మల్గా, అన్నీ ఉండేవి. ఇది ఈడ ఊటీ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి కోయంబత్తూర్కి వెళ్ళి అక్కడ ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అప్పుడు మున్నర్కి రావాలి. సో నార్మల్గా పాండిచ్చేరి నుంచి పోతే అది ఒకటే చూడొచ్చు. నార్మల్గా పాండిచ్చేరి సైడ్ నుంచి, చెన్నై సైడ్ నుంచి వెళ్తే ఒకటి పాండిచ్చేరి చూసేసి అది ఒక్కటే నుంచి మున్నర్కి వెళ్ళేది ఉంటుంది. నాకు తెలిసి అది ఈజీగా ఉంటుంది అనుకుంటా. నార్మల్గా అంత ఎక్కువ స్మూత్గా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అది కాకపోతే బెంగళూరు నుంచి వెళ్ళాలి. బెంగళూరు నుంచి వెళ్తే కూడా అన్ని ప్లేసెస్ ఉండవు. నేను ఆల్రెడీ బెంగళూరు మా ఫ్యామిలీతో 2 times పోయినా. అంతగానం ఏమి ఉండదు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే అంత ఏమి ఉండదు. మేము కొంచెం న్యాచురల్ మౌంటైన్స్ అవి ఇవి పోదాం అనుకుంటున్నాం కదా. అక్కడి నుంచి కాకుండా అదే ఈ చిక్మంగళూరు నుంచి సైడ్, ఈ చిక్మంగళూరు సైడ్ నుంచి పోతే చిక్మంగళూరు, ఊటీ, మైసూరు ఇవన్నీ వెళ్ళుకుంటే మున్నార్కి వెళ్ళొచ్చు. మున్నార్కి వెళ్ళిన తర్వాత కోచికి కూడా వెళ్ళొచ్చు కుదిరితే. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే, చిక్మంగళూరు, మైసూరు, ఊటీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మున్నార్లో ఇంకా కోచిలో ఎక్కువ టైం వెళ్ళలేము. కోచి ఈ 3 తొందరగా అయితేనే కోచికి వెళ్ళడానికి, అంటే మినిమం 1 day అక్కడ ఉండి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరేటట్టు చూసుకోవాలి. లేదు అక్కడ 2 days అంటే అది కష్టం కావచ్చు. కోచి కష్టం కావచ్చు. అప్పుడు లేకపోతే 2 days చిక్మంగళూరులో, 2 days మైసూర్ అంత ఏముండదు. సో మైసూర్ స్కిప్ చేయడం బెస్ట్. 2 days చిక్మంగళూరులో, 2 days ఊటీలో, 2 days కోయంబత్తూర్లో పెట్టుకొని మున్నార్కి వెళ్ళి. సో 2 days అంటే ఆల్రెడీ మనము ఇక్కడి నుంచి చిక్మంగళూరుకి వెళ్ళే 1 day తీసేసి, ఇంకా వీటిలో మధ్యలో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక 1 day తీసేస్తే 3 days, 4 days ట్రావెలింగ్ అవుతుంది. 6 days ఉండే స్టే ఉంటాం మనం అక్కడ. 2 days 2 daysకి 2 days చిక్మంగళూరు, 2 days ఊటీ, 2 days కోయంబత్తూర్ కూడా ఈషా ఫౌండేషన్ ఒక్కటి చూసుకొని పోతే బెటర్. కోయంబత్తూర్లో కూడా. సో సరే, ఒక 5 days అనుకున్నా. ఇంకో 2 days మున్నార్లో అనుకున్నా. కోచికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కోచికి వెళ్ళి ఇంకా వర్కాల కూడా ఉంటుంది కానీ కింద. ఆ వర్కాలకి ఇంకా మరీ
కింద అయిపోయింది అది. అంటే మరీ దూరం అది. అన్ని 10 డేస్లో సరిపోదు అది అన్ని ప్లేసులు చూడాలంటే. జస్ట్ 10 డేస్ చూసుకొని ఉట్టి ఉన్నారంటే 10 రోజులు ఉత్తినే తిరిగేస్తాం. కానీ చిక్మంగళూరు అవి ఇవి అంటే కొంచెం కష్టమవుతుంది. చిక్మంగళూరు మొత్తం తీసేసినా ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పోయినా, మా ఫ్రెండ్ గారు కూడా ఒకటి ఆల్రెడీ పోయింది కాబట్టి. కొత్త వాళ్ళు ఇంకా ఇద్దరు కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి చూడాలనిపిస్తుంది కాబట్టి పోవచ్చు. కానీ అది స్కిప్ చేసినా ఏముండదు. ఊటీ ఇషా ఒకటి చూసుకొని మున్నార్ చూసుకుంటే, మున్నార్ కూడా మోస్ట్లీ చాలా బాగుంటుంది కదా, చిక్మంగళూరు కన్నా బాగుంటుంది మున్నార్. సో ప్రాబ్లం ఏమి ఉండదు, ఎక్కువ తిరగచ్చు మంచిగా. ఒకసారి మా వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడాలి. లాస్ట్ టైం కూడా మాట్లాడినాము కానీ లాస్ట్కి ఒకటి హ్యాండ్ ఇచ్చింది కదా, అందుకే పోలేదు. అయితే ఒకసారి రేపు ఏదైనా కేఫ్కి వెళ్ళి మంచిగా ప్లాన్ చేసుకొని, ఈ జనవరి నేను ఈ మంతే అనుకున్నా కానీ మా వాళ్ళకి ఎగ్జామ్లు ఉన్నాయి అవి ఇవి అన్నారు. సో జనవరి ఆ టైంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటిదాకా మొత్తం 4 ఫ్రెండ్స్తో పోలేదు కదా బయటికి. నేను పోయిందంటే అప్పుడెప్పుడో కొడైకెనాల్ స్కూల్ ట్రిప్ పోయినాం. కొడైకెనాల్ 25,000 ఎంత తీసుకున్నప్పుడు 10th ఉన్నప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్తోనే ఉండే కాబట్టి అట్లా క్లాస్మేట్స్తో మంచిగా ఎంజాయ్ చేసినాం అప్పుడు. దాని తర్వాత ఇంకేం చేయలేదు. ఇంకా అప్పుడు ఏజ్ వేరే కాబట్టి అంతగానో ఏమనిపించదు. ఇప్పుడున్నే గుర్తుంటాయి తర్వాత. అదే మా వాళ్ళతో డిస్కస్ చేసి ఏమన్నా స్కిప్ చేసి డైరెక్ట్గా మున్నారని, నాకు మున్నార్ చూడాలని. మున్నార్ లాస్ట్ టైం నేను నార్మల్ కంపెనీతో ట్రిప్ పోయినా కానీ అంత స్టే చేయలే అక్కడ. అంటే అంత దాన్ని అప్రిషియేట్ చేయలేదు అనిపిస్తుంది. మున్నార్ని అంత అప్రిషియేట్ చేయడానికి టైం దొరకలేదు కదా, జస్ట్ వెళ్ళేసి చూసేసి రానికే అయిపోయింది. ఇంకా ఊటీకి కూడా వెళ్ళాలి. ఊటీలో కూడా ఒకసారి, ఊటీకి చిన్నప్పటి నుంచి నార్మల్గా ఒక టైం నుంచి వెళ్దాం అని ఉండే, ఫ్యామిలీతో కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి వస్తే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు నేను తర్వాత. ఇప్పుడు అంతే. బడ్జెట్ వచ్చేసి మనకి ఒక మినిమం నలుగురు కదా, నలుగురు కంటే 10,000 ఈజీగా అవుతుంది. బికాజ్ అంటే మా వాళ్ళు ఎడిపోతలేరు, మా కాలేజ్ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళతో కూడా ఎడిపోలేరు. సో దీనికి పక్కా అవుతుంది, ఖర్చు అవుతుంది అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, కార్ ట్రిప్ కదా. నార్మల్గా 10,000 అంటే ఏదైనా బయట అదే ట్రావెల్ కంపెనీస్తో ట్రిప్ పోవచ్చు, కానీ అది మళ్ళీ కొంచెం గలీజ్ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అంత ఎంజాయ్మెంట్ రాదు, రోడ్ ట్రిప్ అంత ఎంజాయ్మెంట్ రాదు. మాకు ఏడికి కూడా కానీ రోడ్ ట్రిప్ అనే ఉండే ఫస్ట్ నుంచి. ఒకసారి రేపు వేసుకొని ప్లాన్ చేసుకోవాలి. 10,000 వేసుకొని ఒక 20,000 ఛార్జింగ్కి వాటికి వేసుకున్న 25,000 ఛార్జింగ్ అన్నయ్య బాగానే అవుతుంది అనుకుంటా. 25,000 ఛార్జింగ్కి వేసుకుని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామా. అయితే నార్మల్గా ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 850-900 రేంజ్లో ఉంది. ఒక 0 to 100. అచ్చా, సో అదే 850-900 అనుకున్నా కానీ నార్మల్గా 300 ఉంటుంది రేంజ్. ఏసీ ఆన్ చేసుకొని అట్లా వెళ్తే 280కి వస్తుంది. 283 టోటల్గా 3,000 కిలోమీటర్స్ వేసుకున్నాం కాబట్టి మనకి 280 అంటే ఒక 11 టైమ్స్ అట్లా 11 టైమ్స్ ఛార్జ్ చేయాలి మనము ఫాస్ట్ ఛార్జింగ్. ఒక్కసారి 900 అనుకుంటే 11 టైమ్స్ అంటే 9,900 10,000 అట్లా అవుతుంది. మరి చిక్మంగళూరు 2,000 కన్నా మేము చిక్మంగళూరు 2,000 కిలోమీటర్స్ రేంజ్లో తిరిగినప్పుడే 8,000 ఎంతో అయింది. సో మరి మ్యాక్సిమం 15,000 కావచ్చు అంతే, చాలా తక్కువ. సో సరే మనము నలుగురం కాబట్టి ఇద్దరు ఇట్లా
ఇద్దరు కాస్ట్ ఏమో మొత్తం ఛార్జింగ్ అయితే ఇద్దరు కాస్ట్ ఏమో నార్మల్గా హోటల్స్కి అయితే ఇంకేమనుకున్నా అంటే నేను నా దగ్గర టెంట్ ఉంది ఆల్రెడీ. ఆ టెంట్ తీసుకెళ్ళి ఇంకొకటి ఎయిర్ బెడ్ కూడా ఉంది నా దగ్గర. ఎయిర్ బెడ్ పడుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఏడా ఉండకుండా హోటల్లో ఉండకుండా బయటనే వండుకోవడం బెస్ట్. సో అది పెట్టుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే మరి ఇక పొద్దున వాష్రూమ్స్ స్నానం అవి చేస్తాం కదా, అవి ఏంటంటే పొద్దున లేవగానే ఏదైనా హోటల్కి వెళ్ళి జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ హోటల్ తీసుకొని తక్కువ ఉంటుంది కదా. అప్పుడు మేము కూడా చిక్మంగళూరు కొన్నప్పుడు అట్లనే వేసినాము. జస్ట్ 1-2 అవర్స్కి హోటల్ తీసుకొని రెడీ అయ్యి ఫ్రెష్ మొత్తం అయిపోయి బ్రష్ అవన్నీ వేసుకొని తిరగడానికి పోయినాం అంతే. సో చాలా తక్కువ అవుతుంది నార్మల్ నైట్ టు డే మొత్తము అది తీసుకోవడం కన్నా. ఫుడ్ వచ్చేసి మేము ఒకటి గ్యాస్ స్టవ్ తీసుకుపోయినాము. మేము కొన్ని తీసుకొని మేమే వండుకున్నాము. అప్పుడప్పుడు మ్యాగీ వండుకున్నాము, చికెన్ అది వండుకున్నాము. సో అట్లా కూడా ప్లాన్ చేయాలి సార్. ఫుడ్ కొంచెం మంచిగా ప్లాన్ చేయాలి. లాస్ట్ టైం అంతా చేయలేదు నేను. ఓకే, ఇదంతా నార్మల్గా జస్ట్ ప్రీ ప్లానింగ్ అనుకోండి. నార్మల్గా ప్లానింగ్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. జస్ట్ దాని ముందటనే కొంచెం అజంప్షన్స్ ఎంత అవుతుంది, ఎంత కిలోమీటర్స్ ఉంది, ఎన్ని రోజులు పడుతుంది, ఏమేమి ప్లేసెస్ వస్తున్నామో అవన్నిటికన్నట్టు ఒక వీడియో అంతే. మంచిగా ప్లాన్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు పోతామో తెలియదు. సో బాయ్.